హైదరాబాద్ నుంచి వాళ్ళ వరంగల్ మీదుగా మన కాజీపేట జంక్షన్ మీదుగా మనకు ఢిల్లీ రైళ్లు అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అటు లోడ్ ఎక్కువ పెరిగింది కాబట్టి రేపు కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల వైపు నుంచి తీసుకొని పోవాలి రైళ్ళు అంటే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. లేన్ ఎలక్ట్రిఫికేషన్, రూట్ ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. ఇవాళ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి మనోహరాబాద్, దీన్ని సంపూర్ణంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేశాము. ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో PM గతి శక్తి అని, ఆ లక్ష్యాలు అందుకోవాలంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి, తద్వారా లోడ్ కూడా తగ్గాలి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే మంత్రి గారికి ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాము. వారు IT మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు IT శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల IT టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన IT టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్, L&T, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సాయంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ IT హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే, ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద పట్టణం తెలంగాణలో. 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులున్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో IT గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 IT ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో IT రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వరంగల్లో బ్రహ్మాండమైన IT హబ్ కట్టినాం. అక్కడ ఒక ఇండియా AI సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్ కాబట్టి తెలంగాణలోనే మరి 2వ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా AI ల్యాబ్, ఒక ఇండియా AI సెంటర్ లేదా ఇండియా AI డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. అట్లాగే కరీంనగర్, ఖమ్మం అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరాం. అట్లాగే సెమీ కండక్టర్ డిజైన్ మరియు డీప్ టెక్ రంగాల మీద మరి దృష్టి సారించే విధంగా STPI సెంటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సెంటర్లను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఏర్పాటు చేయండి. మీకు ఇష్టమైన చోట, అది మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మీకు ఇష్టమైన చోట ఈ 10 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ మీరు దయచేసి ఇది కూడా ఏర్పాటు చేయండి. సో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ STPI ఆన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయమని కోరాం. దాంతోపాటు మరి అందుబాటులో ఉన్న ఈ IT టవర్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా T-Fiber కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వమే చేసింది. కనెక్టివిటీ రాష్ట్రం అంతటా కూడా ఉంది. కాబట్టి పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా సిద్ధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. ఈ అన్ని నగరాలు, అన్ని పట్టణాలు ఇప్పటికి మా ప్రభుత్వం వచ్చింటే ఉపాధి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. యంగ్స్టర్స్కి హైదరాబాద్కి, బెంగళూరుకి పోయే అవసరం లేకుండా ఇంకా ఎక్కువ IT విస్తరణ జరిగేదానికి మా ప్రణాళికలు ఉండినాయి. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరన్నా జోక్యం చేసుకొని వారికి తెలియజెప్పండి. ఈ Tier 2 సిటీస్ అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, వాటిని మరి పెంచాలి, విస్తరించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్కి అనుకూలంగా మనం కూడా AIని వినియోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అందులో భాగంగానే AI డేటా ల్యాబ్స్ కానీ, AI సెంటర్స్ కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి మరి కేంద్ర మంత్రి గారికి కొన్ని విలువైన సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు అన్ని విషయాలు కూడా వారు విన్నారు. మరి విని
తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత మరి రైల్వే అదేవిధంగా ఐటీ 2 రంగాలకు సంబంధించి కూడా చాలా సావధానంగా అన్నీ కూడా వారికి వివరించి చెప్పాము. న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ. ఢిల్లీకి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సమయంలోనే కేటీఆర్ వస్తున్నారు. ఇద్దరు ఏదో కోఆర్డినేషన్ చేసుకోవడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి మధ్యాహ్నం ధర్మపురి అరవింద్ కామెంట్ అంటే ఆయన జూబ్లీ హిల్స్లో ఉంటాడు, నేను కొద్ది దూరంలో ఉంటాను. మాకు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదు. సీక్రెట్ మీటింగ్ అంటే రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారులేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మరి కేంద్ర పథకంలో అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో